సింహరాశి వారికి జూన్ 21 శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున తప్పకుండా ఈ వ్యక్తులు మీపై పగబట్టి ఉంటారనమాట. సాయంత్రం మీకు తప్పకుండా 7 తర్వాత జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. అలాగే సింహరాశి వారి మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే వీరు ఎప్పుడు కూడా ధైర్యంగా, ఒక సింహం ఎలాగైతే ముందుకు వెళ్తూ ధైర్యంగా ఉంటుందో అలాగే ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా వీరి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని అపజయాలు ఎదురైనా కూడా ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే మానసికంగా దృఢంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చండి ఈ సింహరాశి వారు. వీరి మాట తీరు, ప్రవర్తన ప్రతి ఒక్కరితో, అందరితో కూడా నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని అందించడంలో వీరు ఎప్పుడు కూడా ముందుంటారండి. అవసరమైనటువంటి సమయాల్లో ధనం లభించలేకపోయినా కూడా అవసరం లేనప్పుడు ధనం వీరికి అధికంగా లభిస్తూ ఉంటుంది. దీనివల్ల వీరు అయ్యో మాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి కొంచెం ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటారనమాట. అలాగే ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ఎప్పుడు కూడా ముందడుగులో ఉంటారండి. ఎవరికైనా కానీ ఏదైనా ఆపద వస్తే, వారు అంటే ఏదైనా కానీ బాధలో ఉన్నారని తెలిస్తే మాత్రం అసలు కుమిలిపోతూ ఉంటారనమాట. అంతగా పాజిటివ్ మైండ్కి సెట్తో ఉంటారండి ఈ సింహరాశి వారు. అలాగే వీరి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కోపం వచ్చినప్పుడు వెంటనే ఆ కోపాన్ని సవరించుకుంటారు. అంటే ఆ కోపం నుండి కొంచెం విముక్తి పొందాలని చెప్పి వీరిని వీరే కంట్రోల్ చేసుకుంటూ ఉంటారని వీరికి మంచి గుణం ఉంది. అలాగే బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి ఉన్నతికి తోడవుతూ ఉండి వీరికి ఎప్పుడు కూడా అన్ని విధాలుగా కూడా సహాయపడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. వీరికి ఏదో ఒక విధంగా ధన సమస్యలు అయితే ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉంటాయండి. అంటే కొంతమంది వ్యక్తులు ఎవరైనా కానీ, అంటే ఇచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే వీరి ద్వారా ఎవరైనా తీసుకున్న వారు కావచ్చు, వీరి చేతికి ధనం అనేది లేకుండా చేస్తూ ఉంటారనమాట. అయినా కానీ ఎప్పుడు ఏదో ఒక విధంగా ఒక మంచి స్థాయిలో ఉంటారని అర్థం. అయితే కొన్ని విషయాల్లో వీరికి కొంతమంది వల్ల అన్యాయానికి గురైనటువంటి సంఘటన కూడా లేకపోలేదండి. అంటే ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి చాలా వరకు నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరబోతుందన్నమాట. అలాగే శనివారం వీరికి ఏదైనా కానీ, అంటే ముహూర్తపరంగా అన్నీ కూడా యోగిస్తాయండి. ఏకపక్షంగా పొరపాటున తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మీకు మీరుగా ఏది కూడా పొరపాటుగా నిర్ణయాన్ని అయితే వెంటనే తీసుకోకండి. ఏదైనా కానీ దానివల్ల మీకు కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా కానీ చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు అన్ని విధాలుగా మేలు చేస్తాయండి. సమాజంలో పేరు లేనటువంటి వారికి గౌరవించి మీరు విమర్శలకు కూడా గురైనటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండండి. తమ సంతానం, ఆత్మీయులు, సొంతవారు చేసినటువంటి తప్పులుగా కనిపించవు, కానీ వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఎక్కువగా ఉపయోగించినటువంటి దాఖలాలు లేకపోలేదన్నమాట. కొంచెం ధన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు గతంలో మీరు చాలా వరకు నష్టపోయినటువంటి విషయాలన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. అంటే స్నేహితుల పరంగా కావచ్చు, కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, లేదంటే ఎవరికైనా కానీ ఏదైనా కానీ, అంటే చేయి బదులు అప్పుల పరంగా ఇచ్చినటువంటి ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా కష్టాలను, సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఇక నుండైనా ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండలేకపోతే ముందు రోజుల్లో మీకు మీరుగా ఎక్కువగా ధన సమస్యలు అయితే తప్పకుండా కొని తెచ్చుకుంటారండి. అయితే రేపటి రోజున మీకు చాలా చక్కగా వ్యాపారంలో మీరు అంచనాలు వేసుకున్నారో, ఆ అంచనాలు బాగా నిజమై గొప్ప లాభం అయితే వ్యాపారంలో మీరు తప్పకుండా చూడబోతున్నారని చెప్పుకోవాలి. సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి కొంత ఇబ్బందులు కూడా గురవుతాయండి. భూముల విలువ పెరగడం, ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి భూముల విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. అంటే ఏదైనా కానీ అమ్మకానికి పెట్టాలని చెప్పి ఏదైనా నిర్ణయించుకున్నటువంటి మాత్రం ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి ముందు రోజుల్లో ఆ భూముల విలువ మరింత పెరగడం వల్ల మీరు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఉన్నటువంటి భూములకు అమ్మేయాలనుకునేటువంటి ప్రయత్నాన్ని మానుకోవడం మీకు అన్ని విధాలుగా మంచిది. అలాగే సంతానం వలన మీకు రేపటి రోజున ఒక అదృష్టం అనేది కూడా దక్కబోతుంది. అంటే సంతానం పరంగా, అంటే మీకు మీ యొక్క సంతానం వలన వాళ్ళు ఏదైనా ఒక ఉద్యోగం పొందడం కానీ, ఆ ఉద్యోగంలోనే మంచి శాలరీ హైక్ చేయడం కానీ, ఇలా ఏదైనా ఒక ద్వారా మీకు మంచి అదృష్టం అనేది రేపటి రోజున మీరు చూడబోతున్నారండి. దాని ద్వారా మీరు మంచి స్థితికి కూడా చేరుకుంటారనమాట. ఒక స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం అధికమని చెప్పుకోవచ్చు. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసినటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఒక మంచి దారికి తీసేలా
కనిపిస్తున్నాయి. మీరు అందరం ఎక్కించి బలోపేతం చేయడానికి అసమర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తులు మీకు ప్రత్యర్థులుగా మారిపోతున్నారనమాట. కాబట్టి అటువంటి అసమర్థులకు ఎప్పుడు కూడా మీరు మీ జీవితంలోనికి తీసుకొచ్చుకొని మీకు మీరుగా ఎప్పుడు కూడా ఎక్కించుకొని వారిని బాగా బలంగా ధైర్యంగా తయారు చేసి ఆ తర్వాత మీకు మీరుగా ప్రత్యర్థులను చేసుకోకండి. ఎందుకంటే మీకు తెలిసినటువంటి విషయాలను మీరు గోప్యంగా ఉంచుకోవడం నేర్చుకోండి. ఎదుటివారి వ్యక్తులను ఏ విధంగా మాట్లాడాలి, వారితో ఏ విధమైనటువంటి మాటలు పంచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ రోజుల్లో వారికి వారే తిరిగి ప్రత్యర్థులు అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళకు మనము దూరంగా ఉండి అని చెప్పి మీకు మీరే బాధపడాల్సినటువంటి సందర్భాలు ఎదురవుతాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. మీ మంచితనం వల్ల పోటీదారులను కూడా మీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరులను ఎత్తులను తేలికగా చిత్త చేస్తారనమాట. అయినప్పటికీ కూడా స్వయం కృతాపరదాన్ని సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయినటువంటి ధనం, పదవి ఇతరులు మీ కారణంగానే పొందారని చెప్పేలాంటి పేరు కూడా వస్తుందండి. భాగస్వామ్యం కొంతమంది కొంతకాలం తర్వాత లాభంగా అనిపిస్తుంది. మీ హస్తవాస్తి కూడా మంచిదని చెప్పి మీరు కొంత పేరు కూడా వస్తుందన్నమాట. సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గం కూడా మీకు దూరంగా అవుతారనమాట. అంటే మీ యొక్క బంధువులు కానీ సోదరి వర్గానికి చెందిన మీ వంతుగా ఏదైనా సహాయం చేస్తే మరొక వర్గం మీకు దూరం అవుతారనమాట. అంటే అది ఆత్మీయ వర్గం కావచ్చు, బంధువర్గ స్నేహవర్గం, ఇలా ఎవరైనా కానీ కొంతమంది మీకు మీరుగా చేయలేనటువంటి అంశంలో వారు మీ నుండి దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పై స్థాయి కింద స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు అయితే ఎదురవుతాయండి. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల అపజయం కూడా ఎదురవుతుంది రేపటి రోజున. అలాగే మీ యొక్క ఆత్మీయ వర్గం మీకు ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంలో కూడా మీకు లోటు అనేది కనిపించడం లేదు. కాబట్టి మీ యొక్క ఆత్మీయులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ విషయానికి కూడా మీరు అపార్థంగానే పెంచుకోకండి. కొంతమంది వ్యక్తులతో మనం ఎంతవరకు ఉంటే అంతే మంచిది. మనం అనుకున్నప్పుడు ఎక్కువగా పూనుకొని వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం, అలాగే వారిపై అధికమైనటువంటి ప్రేమను చూపించడం, వారి వల్ల అందరం మీరు కూర్చోంటే అనే దానిని ఎటువంటి నిదర్శనం అనేది మీకు చాలా విధాలుగా గతంలో చాలా అనుభవాలే మీకు గుణపాఠాలుగా మారాయి. కాబట్టి అటువంటి వారిని చేరదీసి వారికి అన్ని విధాలుగా అందలం ఎక్కించే విధంగా అన్ని విషయాలను చెప్పుకొని వారితో ఇప్పుడు మీరు లేనిపోని ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారనమాట అనేది ఎంత వాస్తవం. ఇక ఆధ్యాత్మికంగా రేపటి రోజున మీరు మక్కువ ఎక్కువగా చూపిస్తారండి. వృత్తి ఉద్యోగపరంగా అనేక రంగంలో మీరు మంచిగా ఉండడంతో మీ పనులు మీకు చాకచక్యంగా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎదుటివారి మనస్తత్వం తేలికగా మీరు గ్రహిస్తారు. వీరికంటే వెనక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో మాత్రం తిరిగి మరల వారిని మీరు అధిగమించేటువంటి శక్తి మీలో ఉంది. పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా మీ యొక్క శక్తితో తిరిగి మరలా మీరు సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఇంకా మీరు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మీరు జాగ్రత్తలు కూడా పాటిస్తారు. పరాయి వారి వలన కూడా మీకు కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయండి. కొంచెం వారితో కూడా జాగ్రత్తగా ఉండండి. అయిన వారి వలన మీకు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. పూర్తిగా ఈ రాశి వారికి ఏంటంటే మీ మంచితనం మిమ్మల్ని కాటు వేసేలాగా ముందు రోజుల్లో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ఎంతవరకు మంచి ఎంతవరకు ఏంటి అనేది తెలుసుకొని ఎవరినైతే కానీ జాగ్రత్తగా మసలుకోవడం మంచిది. పడమర, దక్షిణం, ఉత్తర దిశలు మీకు చక్కగా యోగిస్తాయి. ఇక మీకు ఏ దిక్కు దోషమైంది కాదండి, అన్ని దిక్కులు కూడా మీకు చక్కగా యోగిస్తాయి. కుబేర కంకణ ధారణ, కాల భైరవ స్తోత్ర పారాయణం తప్పకుండా చేస్తూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఎవరైనా కానీ వారికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువగా మేలు చేసినటువంటి వ్యక్తులు కూడా గుర్తించుకునేలా చేస్తారనమాట. కొత్త వారు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అసలు ఎప్పటికీ కూడా మర్చిపోరు. ఇంటి భోజనం అంటే మీరు అత్యంత ప్రీతికరంగా ఇష్టపడుతూ ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మీరు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేనటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయండి. ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవడం, ఇలాంటి స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు కూడా మిమ్మల్ని దారితీస్తుంది. ఈ విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండడం మీకే మంచిది. ఇక రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం, అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి నైవేద్యం సమర్పించడం, హనుమాన్ చాలీస చదవడం, ఇంకా వెంకటేశ్వర నామాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉండడం, మీ యొక్క మాట తీరు కూడా చాలా నిర్మోహమాటంగా మీరు చెప్పడం వలన మీకు కొంచెం విరోధాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ విషయాలు కూడా జాగ్రత్తగా మసలుకోవడం మీకే మంచిది. ఈ విధానాన్ని మార్చుకొని ప్రయత్నించి మీరు చాలాసార్లు విఫలం అవ్వచ్చు, కానీ ప్రయత్నించి చూస్తే తప్పకుండా మీరు మీ యొక్క విధానాన్ని మార్చుకుంటారు. అలాగే మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి కొన్ని చిక్కులు కూడా కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చూశారు కదండి, సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని మీరు షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.